దేవుళ్ళ వచ్చారు. ఉంది, ఒక సమస్య ఉంది. మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ ది కాంజరింగ్ లాస్ట్ రైట్స్. సూపర్ ఇంట్రెస్టింగ్ పాయింట్తో స్టార్ట్ అయ్యి ఫస్ట్ 15 minutes అద్దరిపోయింది అన్నట్టుగా చూపిస్తూ సినిమా వెళ్తున్న కొద్దీ ఒక టెంప్లెట్లో పడిపోయి ఎండ్కి వచ్చేటప్పటికి డిసప్పాయింట్ చేస్తుంది సినిమా. భయం పక్కన పెడితే స్టోరీ అయితే రెగ్యులర్గానే అనిపిస్తుంది. ఒకవేళ సెన్సిబిలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు భయపడతారేమో కానీ హారర్ సినిమాలకు అలవాటు పడి ఉన్న వాళ్ళకి అసలు ఎక్కడ భయం వేసే ఛాన్స్ కూడా లేదు. సీన్స్ అంత ఇంట్రెస్టింగ్గా కొత్తగా అయితే అస్సలు అనిపించవు. యాజ్ యూజువల్గా ఇదివరకు ది కాంజరింగ్ యూనివర్స్లో ఉన్న ప్రతి సినిమాలో ఉండే సీన్ లాగే అనిపిస్తాయి. ఏమి పెద్ద ఇంట్రెస్టింగ్ అయితే అనిపించవు. ఏదన్నా కొద్దిగా బాగుంది అంటే ఈ సినిమాలో ఒక చిన్న లవ్ స్టోరీ ఉంటుంది, అది కొంచెం పర్లేదు. ది కాంజరింగ్ యూనివర్స్కి ఆ ఫ్రాంచైజ్కి కనుక మీరు ఫ్యాన్స్ అవుతే ఖచ్చితంగా ట్రై చేయండి. యాక్చువల్లీ ఫ్యాన్సే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాంజరింగ్ 1 and 2లో ఉన్నట్టుగా ప్రీవియస్ పార్ట్లో ఎలాగైతే గోస్ట్ ఒక క్యారెక్టరైజేషన్ అంత స్ట్రాంగ్గా లేదో ఇక్కడ కూడా అలాగే ఉంటుందన్నమాట. అంత ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టరైజేషన్ కాదు. జేమ్స్ వాన్ ఒక డైరెక్షన్ని మిస్ అవ్వడం మనకి ప్రాపర్గా తెలుస్తుంది ఈ సినిమాలో. ఆయన డైరెక్ట్ చేస్తుంటే ఇంకా బాగుండని పదే పదే అనుకుంటుంటాం. ఎందుకంటే పొటెన్షియల్ ఉన్న సీన్స్ స్కోప్ కూడా ఉంటుంది అనమాట. ఫస్ట్ 15 minutesలో హాస్పిటల్లో బేబీ డెలివరీ అయ్యే సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ మాత్రం చాలా సూపర్గా ఇంటెన్సిటీ తోటి రాసుకున్నారు. మంచి కిక్ ఇచ్చినాయి ఆ సీన్స్ వలనే ఇంకా మనకి ఎక్స్పెక్టేషన్ పెరుగుతూ ఉంటుంది, ఇంకా ఏ లెవెల్ ఉండబోతుందో సినిమా అని. కానీ వెళ్తున్న కొద్దీ గ్రాఫ్ అలా డౌన్ అయిపోతుంటుంది అనమాట. ది నన్ అండ్ ది కాంజూరింగ్ ది యానాబెల్ ఇచ్చిన ఇంపాక్ట్ మాత్రం ఈ సినిమా ఇవ్వలేకపోతుంది. జంప్ స్కేర్ మూమెంట్స్ పెద్దగా లేవు, కానీ ఉన్న 2-3 చోట్ల మాత్రం చాలా మంచిగా ఉంది. సో ఓవరాల్గా చెప్పాలంటే సినిమా డిసప్పాయింటింగ్గానే ఉందండి. మీరు కనుక ది కాంజూరింగ్ ఫ్రాంచైజ్ అండ్ యూనివర్స్కి కనుక ఫ్యాన్స్ అయి ఉంటే మీరే ఎక్కువగా డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. టూ మచ్ హారర్ కాదు, కొంచెం రెగ్యులర్ టెంప్లెట్ స్టోరీ లాగా ఉంటుంది. ఫస్ట్ 15-20 minutes మాత్రం సూపర్ ఉంటాయి. సో అదండి మ్యాటర్. దిస్ ఈస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.